కాదు చెప్పండి, వ్యర్థము కాదు. కాబట్టి చాలాసార్లు మనం ఎంతో ప్రయాసపడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాము అని అనుకుంటాం. కానీ మన ప్రయాసం ఇంకా చెప్పండి వ్యర్థం. మనం పడిన ప్రయాసం దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం డబ్బులు ఇచ్చినా, పని చేసినా, కష్టపడినా ప్రభువునందు దేవుడికి ఒకసారి చూడు, ప్రభువునందు మన ప్రయాసం ఏం కాదండి. పిల్లలు వినండి మీరే, ప్రభువునందు మన ప్రయాసం ఏం కాదు, వ్యర్థం కాదు. మనం ఎంతో కష్టపడ్డాం, ప్రయాసపడ్డారు. మన 18వ తారీఖు వరకు చాలా మంది మంచులో తెల్లవారు చేయబట్టుకొని వచ్చి ఎంతో పరిచయం చేస్తారు. అలాగే ఆ రోజైతే మరి కొంతమంది రోజల్లా పనిచేస్తారు, రాత్రి 1 గంట వరకు కూడా. కాబట్టి అన్నీ మాకు కూడా ఒక సాల్వ్ కప్పితే బాగుండేది. మాకు కూడా ఒక కొన్ని ఉంటాయి, అది ఒక్కసారి సీల్ ఓపెన్ చేస్తే మరి దేనికి ఏమదు, పనికి పని. ప్రభువే మనకేం ఇవ్వాలా, మనం చేసిన దానికి ఒకటే బహుమానం, 2 బహుమానాలు రావు. అయితే మనుషులే ఇవ్వాలా, లేకపోతే దేవుడు. నేను ఇచ్చిన వరకు దేవుడు ఇవ్వాలంటే అమ్మా కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుడు ఇచ్చినంత వరకు వెయిట్ చేయడం అనేది. ఎప్పుడు మమ్మల్ని పొగడరు, గుర్తించరు. చట్టికి ఒక పాట ఇచ్చుంటే బాగున్న, కాంగ్రెస్కి బదులు ఎంతో ప్రయాసపడ్డాడు కదా, మాకు ఒక పాట ఇచ్చుంటే బాగుండు, ఒక ఇది ఇచ్చుంటే బాగుండు అనిపిస్తుంది మనకి. కానీ ప్రభువే మనకి ఏం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆ విషయం చాలా మందికి అర్థం కాదు. మమ్మల్ని కూడా పొగిడితే బాగుండు, మమ్మల్ని కూడా కనపరిస్తే బాగుండు అంటున్నాడు. ఆమెకి గిఫ్ట్ ఇచ్చామా, అదే ఆమెకు ప్రతిఫలం. మళ్ళీ ప్రభు దగ్గర ప్రతిఫలం కావాలంటే మరుపుకుంటేనే ప్రతిఫలం. ఒకటే నువ్వు చేసిన పనికి. అయితే ప్రభు అయిన ఇవ్వాలా, లేకపోతే మనుషులైన ఇవ్వాలి. ఆమె బహుమానం పట్టుకుని వచ్చింది నాకు. కాబట్టి ప్రభువే మనకి ఏమి ఇచ్చేవాడు చెప్పండి. కాబట్టి మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మనం దేవుని పని చేయాలి, ప్రభువునందు మనం ఏం చేయాలా, ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు మనకి, ప్రతిఫలం ఇస్తాడు. చూడండి రాజుల గ్రంథం, రాజుల గ్రంథం మొదటిది 19వ అధ్యాయం. రాజుల గ్రంథం మొదటిది 19వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనంలో, ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి సాపాతు కుమారుడు ఎలీషా కనబడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోల్చును. ఏలియా అతన్ని చెరబోయి తన దుక్కి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముందు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించిందని చెప్పి అతన్ని సెలవుడిగా అతడికి పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదని చెప్పి. అందుకు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించిన వాటి మాంసమును గుర్తును గల చేత వంట చేసి జనులకు కొట్టించి వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఏలియా వెంబడి అతనికి ఉపచారం చేసి. ఎవరైనా ఎలీషా, ఎవరమ్మైనా ఎలీషా ఏలియా దగ్గర ఏం చేశాడు, అతనికే ఉన్నా ఏమనుంది, అతనికి ఉపచారము చేశాను. పాస్టర్ గారి కింద పనిచేసి దేవుడి కింద చేసినట్టు ఎవడు చెప్పారా మీకు? ఇదిగో ఇక్కడ ఉంది. పాస్టర్ గారి ఇంట్లో పనిచేయడం అంటే దేవుడి పిల్లలని దేనికి ఆ విచారణ పనులన్నీ చేయించుకుంటాడు ఆయన. చాలాసార్లు వినండి జాగ్రత్తగా, మీరు చీరలు కొనిస్తానరా, మరి పొరలేదే మీకు. దేవుడి పనికి ఇస్తానవా, దేవుని సేవ చేస్తానవా, పరిచర్య చేస్తానవా అని పరిచర్య చేసిన వాళ్ళకి, దేవుడికి ఇచ్చిన వాళ్ళకి, దేవుడి పనిలో సహకరించిన వారికి అడ్డుసుడిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దెయ్యాల ప్రతినిధులు అని అనుకుని అది చాలా దూరంగా ఉండండి. నువ్వు కొట్టారంటే నీకు అయిపోతుంది ముందు రౌండ్. ఇక్కడ మనకి ఎంత క్లియర్గా ఉంది, ఏలియా దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంట, ఉపచారము, పరిచర్య. చదవండి, ఎలీషా గురించి ఒక మంచి ఇంట్రడక్షన్ చూస్తాం మనం. అదే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యందు విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒక్కడైనను లేడా అని అడిగాడు. అందుకు ఇశ్రాయేలు వారి సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద
మరలా వెరీ కేర్ఫుల్. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాఫాతు కుమారుడైన ఎలీషా ఎక్కడ అంటే ఇక్కడ కింద ఏమనుంది? ఏలియా ఉపచారం చేయించు వచ్చిన ప్రవక్తల ఇక్కడ ఏమన్నా మోయాబీల రాజు యుద్ధానికి వచ్చాడు ఇశ్రాయేల్ రాజుతో. అప్పుడు ఇశ్రాయేల్ రాజు, ఎదోము రాజు, యోగా రాజు ఇలా ముగ్గురు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు? మోయాబీల రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. మొదట వచ్చిన నుంచి మీరు చరిత్ర అర్థమవుతుంది. మోయాబు రాజు వచ్చాడండి ఇశ్రాయేల్ రాజు మీదకి. ఇశ్రాయేల్ రాజు యోగా రాజుని, ఎదోము రాజుని సహకారులుగా తీసుకుని వీళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబు రాజు మీదకి వెళ్తారు. వీళ్ళ ముగ్గురు ఆత్మీయుడు యెహోషాపాతు. సరే మనం ప్రార్థన చేసుకుని వెళ్ళడం మేలు కదా, ఇక్కడ ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారు కదా అని అడిగారు. అప్పుడు ఇశ్రాయేల్ సైన్యంలో ఇశ్రాయేల్ రాజు దగ్గర ఉన్న పనివాడు అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఆయన ఉన్నారు, ఎలీషా చేతుల మీద ఏలియా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాఫాతు కుమారుడైన అంటే ఎలీషా. హూ ఇస్ ఎలీషా? ఎలీషా ఎవరని చెప్పడానికి దేవుడు రాయించిన మాట. ఏలియా దగ్గర ఏం చేసేవాడు? ఉపచారం చేసేవాడు, పరిచర్య చేసేవాడు. మరి ఇప్పుడు ఏలియా 6 లేక 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 12 నుంచి 14 అంటే దేవుడు ఆయన పనికి ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడు? నువ్వు వచ్చి గడ్డి చెక్కావా, పని చేసావా, మంచులో ప్రయాసపడ్డావా? ఏ పని లేకుండా ఎలా వచ్చేది ఆశీర్వాదాలు అనుకుంటారు? ఎలా వచ్చేది అనుకుంటారు? నువ్వు మట్టి పనికి వెళ్ళకుండా డబ్బులు పట్టడం చెప్తేయండి అంటే ఏమనాలి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఎలీషా ఏం చేశాడు? ఆయన ఉపచారము చేశాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యం మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేసినట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు. అమ్మా, నువ్వు పరిచయం చేస్తున్నావా? నువ్వు ప్రయాసపడుతున్నావా? చీకటి కొనలే చూస్తున్నావా? రాత్రి 12 అయినా 1 గంట అయినా నువ్వు ఎన్ని ట్రిప్పులు తిప్పుతా ఉన్నావు? అన్ని ప్రభు కౌంట్ చేస్తాడయ్యా. నేనేం థ్యాంక్యూతో అనకపోవచ్చు, వెరీ గుడ్ అనకపోవచ్చు, ఏమి అనకపోవచ్చు. నీకు స్నేహితుల మిగిలిన బూర్లు కాదు అంటాను. ఇంత పని చేసి ఇది వచ్చి ఇప్పుడు నవ్వుతాడు. ప్రభువు మనము చేసిన ఉపచారానికి ఏమిస్తాడంటైనా మర్చిపోవడానికి ఎవరు కాదైనా ఎన్నటికీ మర్చిపోడాయి, ఎన్నటికీ మర్చిపోడాయి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవుడికి ఎల్లప్పుడూ అనగా ఆయన నామమును ఒప్పుకొనిచు ఉపకారమును ధర్మమును చేయ అంటే యాగమును దేవునికి ఉపకారము, ఉపచారము, పరిచర్య నువ్వు చేయాలి. కొంతమంది సులువు ఎరిగిన వాళ్ళు ఉన్నారు మన ఊళ్ళోనే. తినగా చాట ఎక్కిపోతారు. ఏమంత మంచు పడదు, గాలి పడదు, దోమ పడుతుందని, క్లీన్ చేయబడుతుందని. కొంతమంది పిల్లల్ని అప్పని చెప్పుకొని వచ్చిన వాళ్ళు అక్కడ ఏముండదు పని, వాళ్ళు చేసింది ఏమో ఉట్టి హడావిడి. మన జీవితంలో చాలా జాగ్రత్త. నువ్వు దేవుని పని చేస్తా ఉన్నావు. ఒకరోజు అనగా మొన్న విన్నాను, బక్సింగ్ గారు సహజంగా ఎప్పుడు బయట కూర్చోరు, ఆయన ప్రార్థన గదిలో ఉంటారు. ఒకరోజు ఆయన వరండాలో బయట కూర్చున్నారు. బక్సింగ్ గారు కూర్చున్నారు. ఇక్కడ తోపుడు బలు ఉంటాయి, మీరు చూస్తారు కదా, ఈ ఇనపవి అట్లాంటివి ఉంటాయి హెబ్రోన్. ఒక ఆయనేమో ఆ చెత్తల్లో ఊడ్చి అది బయటికి పెరుగుతున్నాడు. సరే బక్సింగ్ గారు ఉన్నారని అది కొంచెం ఇంకా ఏం చేశాడు, హడావిడి ఎక్కువ చేసి ఆ చెత్తల్లా ఆయన మీద పడిపోయినట్లుగా, ఆ దుమ్మాలా ఆయన కనిపిస్తున్నట్లుగా, ఇంకా చెమటల్లా ఇంకా తుడిసి ఇంకా హడావిడిగా తిప్పుతా ఉన్నాడు. మరి అక్కడ పనిచేసిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఉంటారు. అక్కడ భోజనానికి ఒక ఇన్ఛార్జ్, వాటర్కి ఒక ఇన్ఛార్జ్, బుక్ స్టాల్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ పరిచయం ఈయనకి ఆ పని మానిపించేయండి అన్నట్టు. వెంటనే ఈయన నా పనిలోని చేసేయండి, తీసివేసేయండి అంటే మరికేట్లేదు. ఇంకా మాట వచ్చిన ద్వారా నాకు చాలాసార్లు చాలా మంది నువ్వు మనుషులకే చేస్తున్నావు అనుకుంటున్నావేమో. పిచ్చిదాను, నువ్వు పిచ్చివాడు. నువ్వు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. ఎవరైనా ఎందుకన్నా మీరు అంత పని చేసేస్తాను అని ఎవరైనా నిన్ను ఆటంకపరిచే నీ మీద చెత్త ప్రేమ చూపించినట్లుగా మేము చెప్తా ఆగండి. ఎందుకు అంత బరువు పోసినాం?
ఆయన అలాగే చెప్తున్నాడని పనికిమాలిన ప్రేమ చూపించినట్టుగా మాట్లాడాడంటే సైతాను దూరం అనుకోండి. లేకపోతే నీ కీడు కోరేవాడే, మేలు కోరేవాడే అంత మాత్రం కూడా కాదు. చూడండి దేవుని వాక్యంలో 3 సువార్తలు కూడా రాసిన మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆయన ఏం చేసాను? సరే ఇప్పుడు అమ్మ వినండి, ఏలియా దగ్గర ఎలీషా ఏం చేశాడు? ఉపచారం చేశాడంటే మేము తల నొక్కేవాడు, ఆయన బట్టలు గట్ట ఉతికేవాడు, ఆయన కాళ్ళు నొక్కితే ఆయన పెడితే ఏదో కొంత సహాయం చేసేవాడు అనుకోను. ఇక్కడ మరి పేదరు అత్తగారు యేసుప్రభువారికి ఏం చేశారంట? ఉపచారం చేస్తారంటే ఆమె కూడా యేసుప్రభువారు బట్టలు గుంజారంటే కాదు, ఆయనకి ఏం పెట్టారు? భోజనం పెట్టి ఏం చేసిందండి? ఉపచారం చేసింది. ఇంకా మనకు మార్క్స్ వార్తలు కూడా ఉంటాయి. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం, మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 30-31 వచనాలు. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా, రెఫరెన్స్ చేస్తారా మీరు? ఆమె లేచి ఏం చేసిందంట? ఉపచారం పరిచయం చేసింది, ప్రయాసపడ్డది. లూకా సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఆయన చెంతన నిలవబడి జ్వరమును గద్దింపగానే వెంటనే ఆమె లేచి వారికి, అమ్మా నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రభునందు తప్పించుకుంటున్నావా? పని చేయడం అంటే తప్పించుకుంటారు కొంతమంది, పని ఉందని తెలిసి కూడా లేటుకు వస్తారు కొంతమంది. అక్కడికి ఏమంటే ఏదేదో స్టోరీ చెప్తా ఉంటారు. నీ ఇష్టం. పులపు హృదయాలను హృదయాంతరంగా ఎరిగిన వాడు నీవు చేసిన పనికి ఏమిస్తాడైనా? ప్రతిఫలం ఇచ్చేవాడు. నీవు చేసిన పనికి ఏమి ఇచ్చేవాడైనా? ప్రతిఫలం. వారి క్రియలు చొప్పున నేనేమిస్తాను? వానికి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. కాబట్టి మొదటిగా ఎలీషా ఏం చేశాడండి? ఉపచారము చేశాడు. దానికి తగిన ఏం పొందుకున్నాడు ఆయన? చూడండి లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయము చదవండి. మొదటి వచనం నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్న 100 స్త్రీలు అనగా 7 దేవుని వదిలిపోయి మగ్లేని మరియు అక్కడ మరియు హేరోదేపు గోడలో పూజు భార్య యోహన్నాయు సుసనాథంతో కూడా ఉండేది. వీరులు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము, ఆయనకి పరిచారము. నీ ఆస్తితో, నీకున్న డబ్బుతో దేవుని పని చేయొచ్చు, నీ శరీరంతో దేవుని పని చేయొచ్చు, దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి దేవుని పని చేయొచ్చు. పరిచర్య చేసే ఆ మనస్సు ఉండాలి నీకు. ఈ 2020లో నిజంగా దేవుడి కొరకు నువ్వేమైనా పని చేసావా? దేవుడి కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు? అలా పెళ్లికి నేను కాళ్ళు పంచి ఇంటికి నేను అలా చేసాను అవన్నీ చెప్తా, మంచిదే. యేసుప్రభు నామములో దేవుడి కొరకు నువ్వేమైనా పని చేస్తావా? పని చేస్తున్నావని తెలిసి పని చేయడానికి తెల్లవారి 6:30 నుంచి 7:30 వరకు పని చేద్దాం రండి అంటే చాలా మంది రాలేదు. అబ్బాయి మీరు 6:30 to 7:30 ఏం చేస్తారో నన్ను చెప్పమంటే నేను చెప్తున్నాను. మీరు వెళ్ళిన ఆ వారం రోజులు మీరు ఏం చేస్తారో ఇళ్ళ దగ్గర ఉండి నన్ను చెప్పమంటే నేను చెప్పగలను. నేనేం గుడ్డోని కాదు, చెవిటోని కాదు. మీరే పని జరుగుతుందని తెలిసి కూడా ఏదో ఒక సాగు చెప్పుకొని ఉండిపోయారు ఇంటి దగ్గర. అది దేవుడి పని. నేనెందుకు మధ్యలో మిమ్మల్ని మాటికి బలవంతం చేయాలి? ఆత్మీయ నాయకుడిగా మిమ్మల్ని పురుకొల్పాలా, ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలా. అంతవరకు రానంటే నేను రమ్మను. నేను ఎప్పుడైనా అమ్మకైనా ఎలాగల తేగల చేయగలమని అడుగుతాను. అమ్మగారి పాపం అలాగే వెళ్ళమని చెప్పానంటే నేను అలా అన్నాను. ఎవరికి నిర్బంధం లేదు, ఎవరికి బలవంతం లేదు. ఒక దినం ప్రభు అన్నాడు, బాబు ఏమన్నాడు అడిగారు, అప్పుడు నీకు పనిష్మెంట్. నేనేమన్నాను? అప్పుడు నీకు ప్రతిఫలం అది ఏదైనా కావచ్చు కాక. ఇక్కడ మనం చూస్తున్నాము తమ ఆస్తితో యేసుకున్న వారికి ఏం చేశారంట? మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. యేసునకు ఉపచారము చేయించు. కొంతమంది స్త్రీలు ఉన్నారంట. ఎవరు వీళ్ళు? యేసుకు ఉపచారం చేసే స్త్రీ.
మీరు పరిచర్య చేయరు, చేసిన వాళ్ళు చేయనివ్వరు, చేస్తున్నోళ్ళకి ఏమో ఒక మాటలు అంటా ఉంటారు. ఏదో ఒక రీతిగా పని చెడగొట్టేవారుగా తయారవుతున్నారు కొంతమంది. దయచేసి ప్రేమతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు, దయచేసి పరిచర్య చేయండి. చూడండి దేవుడు వాక్యములో యోహాను సువార్త 12వ అధ్యాయం. దాని ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ తీసుకొచ్చిన అందులో ఉంది పవర్ నా రూమ్. 12వ అధ్యాయం 2వ వచనం. మాట ఏం చేసిందండి? సంబంధం ఏం చేస్తున్నావు తల్లి? ఈ 2020లో నువ్వేమైనా పరిచయం చేసినావా? ఎన్నిసార్లు వచ్చి మందిరం చూసినావా అన్నమ్మ? కూతురింటికి వెళ్ళి ఎంతో పోరాడతావు. అక్కడ ఎంత పోరాడినా మూలుకొని రావడమే. దేవుడి పని ఎన్నాళ్ళు చేస్తావు? ఆమెనే కాదు, అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేదో చెప్తావు సాకులు. మాట ఏం చేసిందంట? ఎంత మంచి మాట ఉంది. గుర్తుంచుకున్నాము అప్పుడప్పుడైనా కొన్ని మాటలు జీవితాలు బాగు చేస్తాయి. చూడండి ఇంకా దేవుడి మాటలు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. వారు స్థలం మీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుండ్రి. అపొస్తలుల కార్యాలు 13:5. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. అపొస్తలుల కార్యాలు 13:5లో యోహాను వారికి ఏం చేస్తున్నాడు? జాన్ పౌలు సీల వాళ్ళకి ఏం చేసేవాడు ఉన్నాడు? సహాయం చేసేవాడు, పరిచర్య చేసేవాడు, సహకారిగా. దేవుని పని ఏ పనిది? కాబట్టి ఇంకో చూడండి, మీకు చూపిస్తాను. పేతురు పత్రిక మొదటిది 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన ఎడలా దేవోక్తులు బోధించిన ఒకడు ఉపచారము చేసిన ఎడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి. అంతే, ఇది దేవుడి పని. దేవుడు కూడా చేస్తున్నానని చేయాలి. సనుకోవద్దు, కొనుక్కోవద్దు. ఎక్కడికి వచ్చి పని సెలవద్దు. అక్కడ ఉండిపోయి ఇంటి దగ్గర వచ్చావంటే మనస్ఫూర్తిగా పని చేయాలి. ఆపదుడు పెట్టావంటే మనస్ఫూర్తిగా పెట్టి, ఇచ్చావంటే మనస్ఫూర్తిగా ఇచ్చి. అన్నయ్య సగం సగం ఇచ్చే సగం దాచుకొని కొంతమంది దర్శనభాగము క్లియర్గా ఇవ్వట్లేదు. మన మందిరంలో ఉన్నవారు ఒక లెక్క ఇస్తే అన్నయ్యకి మేము ఎప్పుడు వచ్చేద్దాం అనుకుంటాం ఏటో కాను పెట్టి వేయండి అంటాం. అందుకని చేతికి కూడా కాదు, కాను పెట్టి వేసుకోండి అని చెప్తాం. అందుకని ఇంకా వీలైతే నీ కొరకు ఇంకా ఎక్కువగా మేము ప్రార్థన నీకు ఆశ పడితే ఒక కవర్లో రాసి పేరు రాసేది పడే ఇబ్బంది ఏం లేదు. దేవుడికి చాలా మంది దేవుడికి క్లియర్ కట్గా దేవుడు నాకు ఇచ్చిన పెసల్లో ఎంత, శనగల్లో ఎంత, లక్ష సోల్లో ఎంత, మినుముల్లో ఎంత, మట్టి పనులు ఎంత, క్లియర్గా ఉంటుందా? క్లియర్ ఉండాలి. క్లియర్ లేకపోతే ఒక దినాన ప్రభు నీతి గల న్యాయాధిపతి ఆయన ఆకర్షుడు ఆవిడ చేసినప్పుడు ఏ లేకపోతే దానికి ఎలా ఉండాలా? క్లియర్గా ఉండాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. మన జీవితంలో కూడా మన ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకడు ఉపచారము చేసిన ఎలా చేయాలంట? ప్రభువుకి చేసిన మనస్ఫూర్తిగా చేయండి. కాబట్టి ప్రభువును మన ప్రయాసం ఏం కాదు చెప్పండి. ఎవరు చేస్తున్నారు ఉపచారము? ఎలీసా చేస్తారు. ఎవరు చేశారు? ఎలీసా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదా? నీ నా జీవితంలో అంటే ఎలీసాలో నువ్వు పెద్ద పాస్టర్ అయిపోతావు నా బాధ కాదు. ఎలీసాలు చేసినట్లుగానే దేవుడు నీకు ఎక్కువ రీతిగా నీవు చేసిన పనిలో నీకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఇది మొదటి. రెండవదిగా చూడండి, యెహోషువ గ్రంథము నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు యుద్ధం చేయగా మోసే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరచుకుని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుడి కర్రను చేతపట్టుకొని యెహోషువ మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో మోసే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోసే తన చేయి పైకెత్తినప్పుడు మోసే తన చేయి దించినప్పుడు ఏంటి సీక్రెట్?
మరి యెహోషువకి ఎందుకు దేవుడు మోసే చెప్పాడు? యుద్ధమేమో ఆయన వెళ్ళి చేయమన్నాడు, ఈయనేమో వెళ్ళి చెయ్యితే గెలుస్తున్నానంటే చేయనిస్తే. అంటే విషయం ఏంటంటే యెహోషువకి యుద్ధం చేయడం రాదు, యెహోషువకి ఏం చేయడం రాదు. మరి యుద్ధం చేయడం రాకపోతే ఎలా యుద్ధం చేశాడంటే ఆయన చెప్పాడు కాబట్టి వెళ్ళిపోతాడు యుద్ధం. అయితే మరి సెట్ ఎక్కడ రాదు రాదన్నట్టు ఎక్కుపోండి అంతే. అలాగే అన్నమాట ఇక్కడ సీక్రెట్. అది యెహోషువకి ఏమొచ్చు? ఇటుకు తయారు చేయవచ్చు. ఏమొచ్చు? అంతవరకు వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి, ఏం చేసేవారు? మరి యుద్ధం ఎలాగొచ్చు? యుద్ధం రాదు. అమాలేకులు వచ్చారు, నువ్వు యుద్ధంకి వెళ్ళిపో, నేను నీ వరకు వెళ్ళి ఏం చేస్తాను? ప్రార్థన చేసినప్పుడు ఏం చేసేవారు వీళ్ళు? ఆయన ప్రార్థన చేయడం వీళ్ళు అంటే ఇక్కడ ఏం లేదన్నమాట, కంట్రోల్ లాగా అనుకుంది. ఇన్పుట్ ఆయన దగ్గర ఉందన్నమాట. ఇక్కడ పేర్కొన్నారు వీళ్ళంతే. మన జీవితంలో అది నేర్చుకోవాలి. నాకు రాదు, తెలియదు, తిన్నో అలవాటు లేదు, అవన్నీ దేవునికి ఇష్టం లేని పని. యెహోషువ పూర్తి నాకు రాదు, యుద్ధం చేయమని వెళ్ళి నాకు అర్థం కాలేదు, నాకు యుద్ధము అనలే, పరిచర్య చేశాడు, మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడి పని చేయండి అమ్మా, ప్రయాసపడండి, దేవునికి ఇవ్వండి, దేవుడి పని చేద్దాం రండి. మన కాన్సలర్స్ వెళ్ళాం, ఏంటి చిన్న పిల్లలతో నింపొచ్చారేంటి, చిన్న పిల్లలతో నింపొచ్చారేంటి అని గింజుకుంటాను వాళ్ళు. ఆ దేవుళ్ళు ఏ గొప్ప ఇది లేకపోతే ఎందుకు వెళ్ళి వస్తారు అని అంటారు. అమ్మనైనా అంతేవో డబ్బులు ఆపలేరు, అందుకే వస్తారన్నాడు అప్పుడు. అందుకే ఎవరు ఆటో సాధ్యాలు ఇవ్వండి అన్నాడు నేను అక్కడ. అందుకే మీరు ఎవరు ఇవ్వండి వెళ్ళిపోతాను రోజు. ఏంటిది ఇటు వచ్చింది కాబట్టి ఎవరు ఆటో సాధ్యాలు ఇవ్వాలా అని అనుకుంటాను వాళ్ళు. అంటే అది తెలియాలి, ఏదో ఎవరో ఎక్కడి నుండి వచ్చారంటే ఎవరో కాదు కాదు. బాబు ఇదేంటిది అమ్మా, నువ్వు మంచు అనే సాగు చూపు, నీ బ్రతకాల్లో మంచు అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, నాకంటే అనారోగ్యవంతులు ఎవరు ఉన్నారు మీలోనా? నా అవయవాలన్నీ అనారోగ్యంతో పోరాడుతున్నాయి. ఒక గంట కూర్చోలేను, ఒక గంట నిల్చోలేను, ఒక గంట పడుకోలేను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువునందు మన ప్రయాస, నువ్వు ప్రయాసపడు. ముసలోళ్ళు మేము వచ్చేది చేస్తాం, నువ్వు వస్తే గొప్ప. ముసలి దాన్ని కూడా వచ్చేస్తానంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. మేము వచ్చేది చేస్తామండి, ఎవరి వచ్చేస్తాను, పిల్లలతో వచ్చేస్తాను. ఆ దేవుల్లో ఎంత గొప్పతనం లేకపోతే ఏంటి మంచులో రాకపోతే ఆటోతో గొప్పలు తప్పించుకొని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువునందు మన ప్రయాస ఏం కాదు. ప్రభు నేను అనుకున్నట్టు ప్రతిఫలం ఇవ్వడు ఆయన. ఆయన కోణంలో, ఆయన రీతిలో, ఆయన విధానంలో ఆయన ఏమిస్తాడు. మన గుర్తు మనం ఏం చేయాలా? దేవుని పని చేయాలి. చదవండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోసే ముద్రమైన తర్వాత యెహోవా నూను కుమారుడు మోసే అస్సలు ఊహించలేదండి యెహోషువ మోసే తర్వాత నాయకుడు అవుతారని. దేవుడే ఆ స్థానం ఇచ్చాడు. ఎవరిచ్చారండి? మోసే ఇచ్చాడా? మోసే ఎవరిని చేయాలి ప్రభు? దేవుడిని అడిగి దేవుడే చెప్పాడు, నీ తర్వాత ఎవరికి ఇవ్వు. మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా చాలా జాగ్రత్తగా ఆడపిల్లలు నేర్చుకోండి. పని ఉంటుంది ఏదో సాగు, ఇంటికి వెళ్ళి చేసినే లేదు, ఆ ఇంటికి ఆయనకి వెళ్ళి తిరుగుతా ఉంటారు. చిన్నపిల్లలు ఎత్తుకొని కొట్టితే దొంగ వేస్తారు అన్ని కూడా. కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోతుంటారు, గంట సరగంట గంట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎందుకు ఉండిపోతారు నాకు తర్వాత అర్థమవుతుంది. ఏదో సాగు చెప్పడానికి ఇప్పుడే నేను పాస్ గారింటికి వెళ్ళి వచ్చి నాకు ఏమంటే అక్కడికి ఏదో పెద్ద మాట్లాడిసినట్లుగా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎలీసా ఉపసారం చేశాడు. ఎవరు చేశారమ్మా? రెండవది ఎవరు చేశారు? మార్త చేసింది, మరియ చేసింది, ఇంకా పేతురు అత్తగారు చేశారు, జాన్ మార్క్ చేశాడు. సహోదరులు చాలా మంది పరిచర్య. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం కానీ వచ్చి పని చేయడానికి ఇష్టపడరు. దేవుళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ పని చేసేవారు. దేవుడి పిల్లలు పరిచర్య చేయడానికి, ఊళ్ళో వచ్చి కష్టపడి ప్రయాసపడడానికి ఇష్టపడేవారు ఉండాలి. ఎప్పుడు సుఖానికి, సోమర్తనానికి, పగల నిద్రకి మీరు ప్రయాసపోతే దయచేసి ప్రాంతం మనం చేస్తామండి. దేవుడు పని చేస్తే
దేవుడు మన పిల్లలు దీవిస్తాడు. ఏదో నేను భ్రమ పెట్టాలను కానే కాదు. ఇంకా చూడండి, మీకు చూపిస్తాను. టైం అవుతా ఉంది. సమూయేలు గ్రంథం మొదటిది మనందరికి బాగా తెలిసిన సహోదరుడు 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలను తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాలు యాజకుడైన ఎలీయా యెహోవాకు ఏం చేస్తున్నాడు? 18 బాలుడైన సమూయేలు నాతో చేసిన యెహోవా దర్శించిన యెహోవాకు 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు 3వ అధ్యాయం మాది వచ్చింది. ఎలీయా యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య. ఏం జరిగింది మరి? ఏం జరిగిందమ్మా? 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీయండి ఒకసారి. పాత నిబంధన మ్యాప్లోకి రండి. పాత నిబంధన మ్యాప్ ఎలా ఉంటుంది? బైబిల్ తెరవండి. 2వ మ్యాప్. ఫస్ట్ మ్యాప్ అబ్రహాం ప్రయాణాలు, రెండోది పాత నిబంధన మ్యాప్ అని ఉంటుంది. మీ కుడి చెయ్యి వచ్చిన దగ్గర హెర్మోన్ కొండ ఉంటుంది చూడండి. ఉందా? ఇది నీకా తిప్పు, ఎలా తిప్పు, అలా చూడు. హెర్మోన్ కొండ ఉందా? హెర్మోన్ కొండ కింద ఏముంది? దాను. అది అలా ఉంచి మీ బైబిల్ ఎడం చెవి రండి. 2 ఇంక ఉంటుంది బేర్షెబా. ఉందా బేర్షెబా? ఉందా? చెప్పట్లేదు ఎవరు? నువ్వు చూస్తున్న మ్యాప్లోనే ఎడం వైపు ఫిలిష్తీయులు హిత్తీయులకి మధ్యన బేర్షెబా. అంటే దాను మొదలుకొని మొత్తం ఈ ఏరియా అంతా ఎక్కడండి? మొత్తం ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు అన్నమాట. అట్లా అనుకోండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దాను మొదలుకొని బేర్షెబా వరకు. ఎవరి పేరండి? ఎందుకు ఈయన ఎక్కడ ఉండేవాడు? రామాలో ఉండేవాడు. ఎక్కడ ఉంది ఇది? యెరూషలేము పైన చూడండి. 12 ఇంక పైన యెరూషలేము పైన ఉంటది. దాను వరకు ఎలా చెప్పేది ఈ పేరు? బేర్షెబా వరకు ఎలా వచ్చేసింది అంటే, అమ్మా నువ్వు దేవుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నీకు తెలియకుండానే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ పిల్లలు ఆశీర్వదిస్తాడు. నీ పంటలు ఆశీర్వదిస్తాడు. గొప్ప పెసలు పండిస్తాయే అసలు అంతే. కాబట్టి పెసలు లేవు, మినుములు లేవు, పండిస్తాయి అన్నిసారి అక్కడ మరి ఎట్లేవు. కాబట్టి బేర మొక్కలకి ఇచ్చి మొక్కలకి మీ భక్తులే కంటే అట్లాంటి వాళ్ళు డబ్బులు మాదా తీసుకుంటారు, మెటీరియల్ ఇంకొకరికి ఇచ్చేస్తారని మాకు సాక్ష్యాలు. అదే క్రైస్తవ సాక్ష్యం పోగొట్టుకోవడం. మీ మాట ఉన్నట్టు కాదన్నట్టు ఉండాలి. అన్ని పాస్ గారు కావాలి. అందుకే నాకు ఆయన ఇష్టం ఉండదు అనుకుంటారు. మీరు ఆలోచన ఏళ్ళు మాకు చెప్తుంటారు. చెప్పలేదు అప్పుడు ఇక్కడికి వస్తే బండి అయిపోతుంది. ఏ గురుగారు బాగున్నారా, మీ భక్తులు ఎలా చేస్తారని చెప్తాడు బాబు. ఆయన బండి ఆగిపోయింది ఇక్కడ. కాబట్టి మన జీవితాల్లో దేవుని పిల్లలమైన మనం ప్రతి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సమూయేలు ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. సమూయేలు ఏం చేసేవాడు? ఏమైంది? దేవుడు గొప్ప ఆశీర్వాదం. మీ పిల్లల పరిచర్య కొరకు పంపండి. ఆ సుఖపెట్టిందండి. మీ పిల్లల్ని దేవుడి పని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా రండి దేవుడి పని కొరకు. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆశిస్తాడు. కిడ్నీలు అన్ని బాగా పనిచేస్తాయి. అలా తిరుగుకొని ఉండిపోతుంటే ఎప్పటికీ అనారోగ్యం వస్తుందో తెలియదు. దేవుడి పని చేయడానికి సాగు చెప్పకండి, దారులు ఎత్తుకోండి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడ, ఆఖరిగా మనం చూస్తాం మనందరికి మాదిరి మన ప్రభువైన ఆయన ఏం చేయడానికి వచ్చాడంట? పరిచారము చేయుటకు వచ్చాడు కానీ పరిచర్య చేయించుకున్నట్టుకైనా రాలేదు. ఆయన మంచి పరిచారు. ఆయన పొందిన శ్రమ ద్వారా ఏం నేర్చుకున్నాడు? ఆయన విధేయత. కాబట్టి ఆయన కూడా ప్రతిఫలం వచ్చింది. ఏమొచ్చింది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చదవండి. 10-11 వచ్చిన ఆలోచన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమున ప్రతి వారి మోకాలు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టుగా దేవుడు ఆయన అధికంగా ఇచ్చించి ప్రతి నామమునకు
గాబ్రియేల్ కంటే, మికాయేలు కంటే, లూసిఫర్ కంటే యేసు అనే నామాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన హెచ్చించినాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడమ్మా? పరిచయం. నా ప్రియమైన తమ్ముడు వచ్చేది అక్కడ అమ్మలారా, దేవుడి పని చేసిన వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇల్లుతో అమ్మా, అదిగో అమ్మా, ఇదిగో అమ్మా, ఎవరు చెప్పాడు? ఎక్కడుంది బైబిల్లో అని అరుసుడు మాట, మొరతలు మాట్లాడి దేవుడి పనికి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు చేయనివ్వకుండా మంచి మీకేడు పోయితే నీకు అదే తెలుసు అని ఏదేదో పెద్ద ఇదిలా చెప్పేస్తాను. ప్రేమతో మనం చేస్తున్నాం. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టట్లేదు. ఇంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి, 30 వసూలు చేయట్లేదు. దేవుడి పని వాళ్ళకి రండి, ఎంకరేజ్ చేయండి. ఒకరోజైనా సూర్యుడు నాకు ఫోన్ చేస్తాను, 5 నీకు ఫోన్ చేస్తాను. ఈ సంవత్సరం కాదు, ఏ సంవత్సరం అయినా నా పని ఏంటి? నా పని నేను అనుకుంటాను, నా పని నువ్వు కూడా అదే అనుకుంటాను. ఆయన పని వెళ్ళే అనుకున్నాను. అందుకే ఆయన ఫోన్ చేస్తాడు, చెప్పండి అని అంటారు. అంతే ఊకొట్టడానికి కూడా కష్టంలాగా. నా గురించి రోజు ఇదిగో నేను అంత మంచివాను, మనసు రాసుకున్న అని చెప్పుకున్నాను కదా, నా డబ్బు కొట్టడానికి వచ్చినట్టుగా అలా బాగా ఆయన మురిపెత్తా ఉంటాను నన్ను. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు ఏ చేయడానికి వచ్చారైనా పరిచర్య చేయాలి. కాగల మీ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము ప్రభు పని మార్చాలి. ప్రభువు తగిన సమయంలో నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి, నీ తల్లిదండ్రులకి అందరికీ ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చాలా విచిత్రంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంటాయి, ఆశ్చర్యరీతిగా ఉంటాయి. ఇక్కడ తెచ్చుకోవలసిన దేవుడు గారు అక్కడ తెచ్చిపోతే అప్పుడు సంగతి తేరుకున్నాం. ఒకరు దేవుడి పని మనం చేసుకుంటే మనకు తెలియకుండా దేవుడు ఎన్నో మేలు చేస్తాడయ్యా. చాలా మందికి తెలియదు, చాలా మందికి అర్థం కాదు. ఎప్పుడు మనం పైన మాకు ఏమి ఇచ్చారు, ఏమి ఇంతే మిగిలివే వాళ్ళు ఇంకేమి ఇచ్చారు. ఎప్పుడు ఆ దరిద్రం అడుక్కునే బుద్ధులే. అది కాదు, ప్రభు మనకు ప్రతిఫలమిస్తాడు, ప్రభు మనకు మేలు చేస్తాడు, ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన చేసిన కార్యాలు కంటికి కనిపించవు, చెవి వినిపించవు, హృదయానికి సత్యాలు మమ్మల్ని చంపాడు ఆయన. ఈ ఆత్మ ఎవడికి కూడా, నా పగస్తులకు కూడా రాదు. దేవుడు అంత మంచి దేవుడు. కాబట్టి మన జీవితంలో ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి, ఒకవేళ 2020లో నువ్వు సరిగా ప్రయాసపడలేదా, ఎక్కడి నుంచి అయినా మనం ప్రయాసపడదాం దేవుడి పని కొరకు, దేవుడి మైకి కొరకు. ఒక దినాన్ని దేవుడు మనకి ఏమిస్తాడు? సమూయేలు, యెహోషువ, ఎలీషా, ఎంతో మంది హేమలేవీయులు, ఆఖరికి మన ప్రభువైన ఆయన సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చిన కాక అన్నాడు. వచ్చేద్దరా చిన్నప్పుడు వచ్చి జక్కయ్య ఎక్కడికి వచ్చిన కాకంటే చెప్పయ్యా. ఫిలిప్పుని అగ్ని రథాచేత ఏమయ్యా? ఫిలిప్పుని ఏం చేశారు? ఏలియా అగ్ని ఫిలిప్పు ఏమయ్యాడు? చదవండి అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చదవండి. 8వ వచనము 28-30. చూడండి, వారు నీళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభు ఆత్మ ఫిలిప్పును, ఎక్కడో ఫిలిప్పు ఉన్నాడు, రథం దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు, బాప్తిస్మం మళ్ళీ కొనిపోయాడు. ఇప్పుడు సమరయ స్త్రీని ఈ దగ్గరికి రప్పించుకోగలరా లేదా? జక్కయ్య రప్పించుకోగలరా లేదా? పాపాత్ములైన స్త్రీని ఏం చేశాడు ఆయన? నడుచుకుంటూ పల్లెటూరులోకి వెళ్ళాడు, పట్టణాల్లోకి వెళ్ళాడు, ఎరుకోకి వెళ్ళాడు, వాగ్దానానికి వెళ్ళాడు, సమరయ గ్రామానికి వేసుకురావాలి అంటే ఆయన ఎక్కడా సుఖపడలేదు. ఆయన ఏమయ్యాడు? 33.5 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడా సుఖపడలేదు. మనం నేర్పించిన గొప్ప పాఠం. కాబట్టి మన జీవితంలో మనం ప్రయాసపడదాం, కష్టపడదాం, బాధ్యత తీసుకుందాం. భోజనాలు అమ్మగారా, దేవకుమార్ గారు కాలుతో నేను వచ్చి మీరు నమ్మరండి, తమ్ముడు చూసుకుని వచ్చేది ఏమీ లేదు. అది దేవుడు చూస్తారు. మీరు కొడుకుని మీకు గురించి కష్టలేదు ఇక్కడ ఇంకా అన్నయ్య పని ఏం చేస్తారా, కూర్చోడం కదా మనకి అలాగా మంచిగా అనుకున్నాను ఉండొచ్చు. కానీ ప్రభు చూస్తున్నా, నేను అట్లా ఏం చేసినా చేయకపోయినా 1 గంట వరకున్నా ఓకే రైట్ ఏది అంటారు. ఇంకో రోజు పని చెప్తాడు, 2 వారం ఉండండి అంటారు. ఆయన పని చేస్తున్నాడు. ప్రతిఫలం ఏంటి? మనకు పని
మన జీవితంలో ప్రభువునని మనం ప్రయాసపడదాం. మనకు మారి మనకు భక్తులు ఉన్నారు, మనకు మారి మన ప్రభువైనా ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించింది కాక మోకరించు.